హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, అందులోనూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ టైం ఏంటంటే మార్కెట్ బాగా కరెక్షన్ జరిగి కన్సాలిడేషన్ అవుతున్న టైంలో మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది బెస్ట్ టైం ఏంటనేది మనం ఏదైతే మార్కెట్లో బాగా కరెక్షన్ జరిగి కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం బెస్ట్ టైంగా తీసుకోవచ్చు అనుకుంటున్నాం. దాంట్లో కూడా ఏ స్టాక్స్ తీసుకోవాలి, ఎటువంటి స్టాక్స్ తీసుకుంటే మనకి రెగ్యులర్ ప్రాఫిట్స్ వస్తాయి అంటే దాని యొక్క బిజినెస్ మోడల్ బాగా మనకు అర్థమయ్యి దానికి స్కోప్ ఉంది. ఈ సొసైటీలో, ఈ మార్కెట్లో స్కోప్ ఉంది. లాస్ట్ 3 years కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎలా ఉంది, అయితే లాస్ట్ 5 years కూడా ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, అంతేకాకుండా ప్రమోటర్ స్టేక్ ఏ విధంగా ఉంది, ఎఫ్ఐఎస్ ఉన్నారా, డిఐఎస్ ఉన్నారా, ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ప్రతి స్టాక్ని కూడా మనం స్టడీ చేయడం జరుగుతుంది. అలాంటి స్టడీ చేసిన స్టాక్స్లో ఈరోజు నేను మీకు చెప్పబోయే 2 స్టాక్స్. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేటప్పటికి హిండాల్కో ఏదైతే మార్కెట్లో మెటల్ సెక్టార్ దానికి సంబంధించిన దాంట్లో ఎవర్ గ్రీన్ స్టాక్ ఇది. నేను మీకు ఇక్కడ చార్ట్ కూడా చూపిస్తాను. గతంలో మనకి ఇది 550-600 రూపాయల దగ్గర మనకి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తీసుకున్నాం. మళ్ళీ తర్వాత 800 రూపీస్ దగ్గర మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి 850 దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు అరౌండ్ 1000 రూపీస్ రేట్లో ఉంది. ఇక్కడి నుంచి కూడా మార్కెట్లో మంచి మూమెంట్ రావడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఇది. యాక్చువల్గా 2,35,000 కోట్లు కాంపౌండింగ్ ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి స్టాక్. 2,30,000 కోట్లు అంటే 35,000 కోట్లు అంటే వెరీ హ్యూజ్ క్యాపిటల్. చాలా పెద్ద కంపెనీ మార్కెట్లో ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్లో, పెద్ద కంపెనీస్లో చూసుకున్నట్టయితే అంటే 50,000 కోట్లు, 60,000 కోట్లు, 1,00,000 కోట్లే చాలా పెద్ద కంపెనీ అనుకుంటాం. ఇది 2,35,000 కోట్ల కంపెనీ ఇది. అందులో మెటల్ సెక్టార్ సంబంధించింది, ఎవర్ గ్రీన్ సెక్టార్. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 40-50% మార్కెట్లో పెరుగుతూ వస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా మార్కెట్లో మినిమం 30%-40% పెరుగుతూనే వస్తున్నది. మంచి స్టాక్ ఇది. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ చూసుకున్నప్పుడు మనకి 35% ప్రమోటర్ స్టేక్ ఉంది. అందులోనే మనం ఆశ్చర్యకరమైన విషయం అంటే ఎఫ్ఐఎస్ కూడా 30% ఉన్నారు. యాక్చువల్గా ఎఫ్ఐఎస్ 5% 10% ఉంటేనే మంచి స్టాక్గా చూసుకుంటాం, కానీ ఎఫ్ఐఎస్ కూడా 30%. అంటే ప్రమోటర్స్ ఎఫ్ఐఎస్ కలిపి 65% ఉంది. ఓకే, మంచి స్టాక్ కదా అనుకుంటే డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ బ్యాంక్స్ గట్ట అన్నీ కలిపి ఇంకో 20%, 85% మెయిన్ క్యాప్చర్స్ దగ్గర ఉంది. కాబట్టి మార్కెట్లో ఎంత పొటెన్షియల్ ఉంటే దీన్ని అంతలా ఎక్కువ చేసి ఉంటారు. ఇలాంటి స్టాక్స్లో మనం పెట్టుకోవడం వల్ల మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను ఇక్కడ మీకు దానికి సంబంధించిన చార్ట్ కంటే డీటెయిల్గా కూడా అన్నీ చూపించాను. అదేవిధంగా సెకండ్ స్టాక్ వచ్చేటప్పటికి హిందుస్థాన్ కాపర్. ఏదైతే మార్కెట్లో మెటల్ సెక్టార్స్లో ఇటీవల కాలంలో సిల్వర్తో పాటుగా కాపరు, నికెల్, జింక్ ఏదైతే మార్కెట్లో ఒక భూమికి పెరుగుతున్నాయో అలాంటి మెటల్స్లో ఈ కాపర్ కూడా ఒకటి. ఇది ప్రస్తుతానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేటప్పటికి 55,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి ప్రైస్ వచ్చేటప్పటికి 550-560 రూపాయల దగ్గర మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ప్లస్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే అబోవ్ 70%. లాస్ట్ 3 years నుంచి కూడా అబోవ్ 70% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాక్ ఇది. అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చినటువంటి స్టాకు. అదేవిధంగా ఏదైతే ప్రమోటర్ స్టేక్ 66% ప్రమోటర్ స్టేక్, మామూలుగా 30-40% అయితే 40-50%, 30% అబోవ్ చాలా మంచి స్టాక్ అనుకుంటాం, కానీ 66% ప్రమోటర్ స్టేక్ ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా 6% ఎఫ్ఐఎస్ ఉన్నారు. అదేవిధంగా డిఐఎస్ కూడా 5% ఉన్నారు. ఆల్మోస్ట్ 75% వరకు కూడా మనకి మంచి ఇన్స్టిట్యూషనల్ క్యాపిటలైజేషన్లోనే ఉంది. కాబట్టి ఎంతో ఎడ్జ్ ఉంటే తప్ప ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఉండరు. అలాంటిది వాళ్ళు కూడా పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ కూడా 66% ప్రమోటర్స్ దగ్గర ఉందంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ మీద, వాళ్ళు చేసే ఆ మోడల్ మీద వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్గా మనం తీసుకోవచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా అద్భుతమైనటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్, 55,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీది. ఇయర్ ఆన్ ఇయర్ మంచి గ్రోతింగ్లో ఉన్నటువంటి కంపెనీ. లాస్ట్ 3 years నుంచి కూడా మినిమం 70% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాకు. ఇలాంటి స్టాక్స్లో మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని పెట్టుకుని అది సిప్ మోడల్లో కానీ, లేకపోతే ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ, లేకపోతే ఒక 2-3 ప్రైస్ పాయింట్లు మీరు అక్యుములేట్ చేసుకున్నా సరే మంచి రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి స్టాక్స్లో రెగ్యులర్గా కానీ లేకపోతే లంసంలో కానీ మార్కెట్ ఇలా కరెక్షన్ జరిగినప్పుడు పెట్టుకున్నట్టయితే మంచి లాభాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.